నరకాసుర తన సైన్యంతో కృష్ణుడిపై యుద్ధానికి వచ్చాడు. యుద్ధాన్ని చూస్తున్న సత్యభామతో అతనే నరకాసురుడు అని చూపించాడు కృష్ణుడు. సత్యభామకి కృష్ణుడు ఒక ధనుస్సుని ఇచ్చాడు. యుద్ధానికి సిద్ధం కమ్మన్నాడు. నరకాసుర కృష్ణుడి మధ్య యుద్ధం మొదలైంది. సత్యభామ బాణాలు సంధిస్తోంది. సత్యభామ యుద్ధ కౌశల్యాన్ని చూసిన కృష్ణుడే ఆశ్చర్యపోయాడు. అలా శ్రీకృష్ణ సత్యల యుద్ధానికి నరకాసుర సైన్యం సర్వనాశనమైంది. సినిమాల్లో చూపించినట్లు కృష్ణుడు మూర్ఛపోవడం, సత్యభామ యుద్ధం చేయడం భాగవతంలో లేదు. కృష్ణుడే ధనస్సు ఇచ్చి యుద్ధం చేయమన్నాడు. ఇద్దరు కలిసే యుద్ధం చేశారు. నరకాసుర సైన్యంలో చాలా మంది మరణించారు. నరకాసురతో కృష్ణుడు నేరుగా యుద్ధం చేస్తున్నాడు. ముందుగా గరుత్మంతుణ్ణి సంహరిస్తే కృష్ణుడు ఓడిపోతాడని నరకాసుర అనుకున్నాడు. దేవేంద్రుడి వజ్రాయుధాన్ని కూడా ఎదిరించగల శక్తి ఆయుధాన్ని గరుత్మంతుడిపై నరకాసురుడు ప్రయోగించాడు. కాని విష్ణు భక్తుడైన గరుత్మంతుడి మెడలో ఆ శక్తి అస్త్రం పూలదండగా మారి అలంకారమైంది. ఆ తర్వాత తన సుదర్శన చక్రంతో నరకాసురుడి శిరస్సుని కృష్ణుడు ఖండించాడు. అక్కడితో నరకాసుర వధ ముగిసింది. వినీ టాయ్స్ అమెజాన్ లో కూడా లభ్యం.